వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఈ అక్టోబర్ 1 నుంచి 15 వరకు మిథున రాశి వారి రాశి ఫలాలు వారి మాటల్లో. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి మిథున రాశి వారి యొక్క రాశి ఫలాలు అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఎలా ఉన్నాయంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. మిథున రాశి వాళ్ళు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు కానీ జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పబడే ఫలితాలు కావు. అయితే ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించాలి. చాలామంది కూడా అనుకుంటారు ఈ రాశి ఫలాలు చెప్పేటప్పుడు ఇలానే జరిగిపోతుందేమో అని అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు. గోచారం అనేది ఏంటంటే అదృష్టాన్ని కలిసి వచ్చేది. ఆ వితిన్ సెకండ్లో అదృష్టం కలిసి రావడానికి మార్గం ఏదోటి. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే మిథున రాశిలో జన్మించటం, మిథునుల లగ్నాన్ని తీసుకునేటప్పుడు ఏంటంటే మనం బర్త్ చార్ట్లో లగ్నం తీసుకుంటాం. గోచారం చెప్పేటప్పుడు ఏంటంటే రాశిని బట్టి చంద్రుడిని అనుసరించి చెప్పబడే ఫలితాలు. మిథున రాశి వాళ్ళకి ఏమిటంటే ఆరుద్ర నక్షత్రం ప్రత్యేకమైన నక్షత్రం, దీనిలో శివుడి నక్షత్రం అంటారు. అయితే మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఒక టైంలో కోపం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లోపల ఏం పెట్టుకోరు. మిథున రాశి యొక్క క్యారెక్టర్ ఏంటంటే లోపల ఏదో అభిప్రాయాలు ఉండవు, ఓపెన్గా భోళా మనుషులు అని అర్థం. ఎందుకంటే ఆ మిథున రాశిలో ప్రత్యేకత ఏంటంటే ఆరుద్ర నక్షత్రం అనేది ఒక ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం అంటే చాలా మంచి పవర్ఫుల్ నక్షత్రం, అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు నక్షత్రం. ఆ నక్షత్రం కాంబినేషన్తో కూడిందే మిథున రాశి. ఆ మిథున రాశిలో సహజంగా ఏమిటంటే కొన్ని ఫలితాలు ఉంటాయి. కొన్ని ఫలితాలు ఏమిటి, ఇక్కడ మృగశిర, ఆరుద్ర, పునరస్సు నక్షత్రాలు కొన్ని పాదాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం మొత్తం 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ మిథున రాశి వాళ్ళ కోపం ఉద్రిక్తగా రావటం, కోపాన్ని ఆపుకోలేకపోవటం, ఆ కోపం వస్తే ఎవరినైనా కూడా ఏదైనా ఎంత మాట అయినా తిట్టేయటం, ఒకటి మనిషిలో ఏం ఉండదు. భోళాతనం అంటారు చూసారా, భోళా మనిషి అంటే తిడతారు, మళ్ళీ పశ్చాత్తాపడతారు, అయ్యో నేను ఎందుకు తిట్టానని. ఈ ఆలోచన గల వాళ్ళు ఎక్కువ మంది మిథున రాశి వాళ్ళు ఉంటారు. ఒక 10 మంది శాంపిల్ తీసుకుంటే 7 మెంబర్స్ అలానే ఉంటారు. కోపం, ఉద్రిక్తత, బాగా కష్టపడే తత్వం బాగా ఎక్కువ ఉంటుంది. కష్టపడటం ఒకటి, పిల్లల్ని చూడాలని, సంసారాన్ని నడిపించాలని ఆతృత ఒకటి, ఎక్కువ ఆలోచన కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ళకి బాగా ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. అంటే ఇంటి దగ్గర కానీ, కుటుంబం కానీ, భర్త కానీ, పరిస్థితులు కానీ, భార్య కానీ, పరిస్థితుల విషయంలో ఎవరు ఏం చెప్పినా కూడా వినరాళ్ళు. అంటే నువ్వు ఆలోచన చేయొద్దు అని చెప్పినా కూడా వినని వాళ్ళే ఎక్కువ మంది మిథున రాశి వాళ్ళు ఉంటారు. నువ్వు టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఆలోచన చేయొద్దు అని చెప్పినా వాళ్ళు మళ్ళీ ఆలోచన చేస్తూనే ఉంటారు. ఎవరేం చెప్పినా, భర్త చెప్పినా, భార్య చెప్పినా, అన్నదమ్ములు చెప్పినా, కొడుకు చెప్పినా వాళ్ళు నిలపలేరు, వాళ్ళని నిలపలేరు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే మిథున రాశిలో పుడతారో వాళ్ళని వాళ్ళ యొక్క తత్వాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు. అలాంటి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి గురువు మిథున రాశిలోను, శని మీన రాశిలో వక్రగతిలో ఉంటాం. రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఇక్కడ. అలానే కుజుడు వచ్చేటప్పటికల్లా తులారాశిలోను, శుక్రుడు వచ్చేటప్పటికల్లా 10వ తారీఖు వరకు సింహరాశిలో, ఆ తర్వాత కన్యారాశిలో సంచారం చేయటం. బుధుడు కూడా తులారాశిలోను, రవి కన్యారాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇది వీళ్ళ యొక్క గ్రహస్థితి. అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఇవన్నీ కూడా గోచారం అంటారు. ఈ గోచార ఫలితాల్లో ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా శుక్రుడి యొక్క బలం వల్ల, అంటే రాశ్యాధిపతి అయిన బుధుడు వీళ్ళకి మధ్యమ ఫలితాన్ని ఇస్తాడు. 5వ స్థానంలో ఉండి మధ్య ఫలితం అంటే రాశ్యాధిపతి అయ్యాడు, చతుర్థాధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం ద్వారా ఇబ్బంది అనేది కలగదు. సంతానం వల్ల డెవలప్మెంట్ కావటం, సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కేతు యొక్క బలం వల్ల జ్ఞానం కలుగుతుంది. 3వ స్థానంలో కేతు ఉండటం వల్ల జ్ఞానం కలగటం వంటి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, దైవతానికి సంబంధించిన కార్యక్రమాలు, దైవాన్ని ఆరాధన చేయటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి వాళ్ళకి. అలానే శుక్రుడి యొక్క బలం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే వాళ్ళకి 4వ స్థానంలోకి వస్తాడు శుక్రుడు. ఎప్పుడు 10వ తారీఖు దాటిన తర్వాత, అంటే మిగతా 5 రోజుల వరకు శుక్రుడు బాగుంటాడు. 15వ తారీఖు వరకు కూడా. అప్పుడు ఏదైనా 10వ తారీఖు తర్వాతనే ఏదైనా వాహనాలు కొనుగోలు చేయటం, బంగారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం, దుస్తులు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేయటం కూడా చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా పెట్టుబడి పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ గురుబలం అనేది తక్కువ ఉంది.
జన్మంలో గురువు ఉన్నాడు. అంటే సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉండటం మంచిది కాదు. కొంత పొదుపు పాటించాలి. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏమిటంటే అండి, వీళ్ళ ప్రపంచంలో మనిషి యొక్క చరిత్ర ఏంటంటే జ్ఞానం కలక్కపోవటం. చాలామంది కూడా నేను జ్ఞానవంతుడినండి, నేను మోనార్కుని అని అంటాడు. డబ్బు ₹1,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,000 ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు. చాలామందికి కూడా పనులు ఆగిపోవటానికి, వాళ్ళు చేసే దానిలో కొంత ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలే. ఆ నిర్ణయం కరెక్ట్ ఉండదు. ఆ నిర్ణయం కరెక్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే గ్రహాల యొక్క స్థితి. ఓకే. ఆ గ్రహాల యొక్క స్థితి బాగలేకపోవటంలో వాళ్ళనే వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అయితే ఇక్కడ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియదు. చాలామంది చూడండి, ఒక అబ్బాయి పెళ్లి చేయాలన్నా అమ్మాయి పెళ్లి చేయాలన్నా దానికి ఫంక్షన్ హాల్ ఖర్చు పెడతారు, కానీ అసలు 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటం అనేది ఖర్చు పెట్టేళ్ళు. వైజాగ్లో ఉన్నాడు అబ్బాయి, మేము హైదరాబాద్లో ఉన్నాం, వైజాగ్ అంత దూరం ఎందుకు అని ఆలోచన చేసేవాళ్ళు. సమయాన్ని బట్టి డబ్బున్నా కూడా ఖర్చు చేయని వ్యక్తులు చాలామంది ఉంటారు. అంటే అమ్మాయి మ్యారేజ్ అనుకోవచ్చు, చదువులు అనుకోవచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఊర్లకి షికారులు తిరుగుతుంటారు పిల్లల్ని పట్టించుకోకుండా. కొంతమంది డబ్బున్న వ్యక్తులు ఏం చేస్తారు, సంతానం అక్కర్లేదని తిరుగుతుంటారు, కానీ డబ్బు సంపాదిస్తారు. డబ్బు మీద ఆశ, విపరీతమైన ఆశ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంటుంది, ఆశ అనేది బాగా, ఒక డిజైర్ అనేది వేరు, ఆశ అనేది వేరు, ఒక కోరిక అనేది వేరు. ఆశ పడవచ్చు, తప్పు లేదు, కానీ నీ తర్వాత తరం ఉంటే ఆశపడాలి ఎక్కువగా. సంతానం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సంతానం సంపదప్రదం అన్నారు. అది ఆలోచన చేయకుండా కొంతమంది వ్యక్తులు ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా డబ్బు మీద యావిగేషన్ ఉంటుంది. ఉండొచ్చు, ఎంతవరకు దాని యొక్క పాత్ర కొంతవరకు ఉంటుంది. నీకు పిల్లలే లేకపోతే డబ్బు ఎందుకు? కొంతమంది పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయరు, డబ్బు మీద ఆశపడుతూ ఉంటారు, ఇంకా ఎన్ని ఇళ్ళు కట్టించాలని. ఈ లోపల వాడికి 58 ఏళ్ళు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి. నిజం చెప్పాలంటే మనం భగవంతుడిని తిడుతూ ఉంటాం, కానీ భగవంతుడు ఏం చేశాడు? మనం వద్దన్నాడా? పెళ్లి చూపులు చూడొద్దన్నాడా? నేను సంతానం కలగొద్దని చెప్పాడా? ఉద్యోగానికి వద్దన్నాడా? మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అయితే ఈ రాశి వాళ్ళకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. పెళ్లి కాని వాళ్ళకు కూడా వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ విద్యార్థుల మటుకు చాలా జాగ్రత్త ఉండాలి. విద్యార్థుల విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. అలానే వృత్తి ఏదైతే విద్యార్థులు జాగ్రత్త ఉండటం అంటే ఏంటి, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏదైతే చదువుతున్నారో దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. అంటే వేరే వ్యాపకాలు తగ్గించుకోవాలి. అలానే స్త్రీలు ఉన్నతమైన స్థానం చేరుకోవడానికి ముఖ్యంగా ఏం చేస్తారంటే భర్తకు సపోర్ట్ చేయటం, పిల్లలకు సపోర్ట్ చేయటం. వాళ్ళు గతంలో ఏదైతే చదువు ఆపేశారో మళ్ళీ కంటిన్యూ చేయాలని, గతంలో ఏదైతే ఉద్యోగం చేయలేదో మళ్ళీ ఉద్యోగం స్టార్ట్ చేయాలని, వ్యాపారం ఏదైతే బ్రేక్ వచ్చిందో ఆ వ్యాపారం చేయాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటారు. కానీ వీళ్ళు మానసికంగా ఆందోళన చెందకూడదు. అందువల్ల కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తాం. ఎలాంటి రెమెడీస్ గురువుగారు మరి మిథున రాశి వారు? మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా శివుడి యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి. తత్పురుషాయనే మహాదేవాయధీమే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని వీలైతే అక్టోబర్ మాసంలో ఒక 12 జ్యోతిర్లింగ దర్శనం, అంటే శ్రీశైలం కానీ, కాశీ కానీ, ఉజ్జయిని కానీ, ఓంకారేశ్వరం కానీ ఏదో ఒక 12 జ్యోతిర్లింగ దర్శనం చేయటం ఒకటి. అలానే కందులు వీళ్ళు దానం చేయాల్సిన శనగలు దానం చేయాలి, నల్ల నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఏదైతే గ్రహస్థితి బాగాలేదు, దత్తాత్రేయ స్వామి కవచము దత్తపారాయణం చేసుకుంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.